బైబిల్ గ్రంథంలో యేసు పిశాచాన్ని ఎదుర్కొన్న సంఘటన ఒకటి ఉంది. బాప్తిజం తర్వాత ఆయన ఒంటరిగా సమయం గడపడానికి ఒక పెద్ద నిర్జనమైన ఎడారిలోకి వెళ్లారు. ఆయన ప్రార్థించి దేవునితో మాట్లాడాలని కోరారు. యేసు 40 రోజులు రాత్రులు ఏమీ తినకుండా ఎడారిలో ఉండిపోయారు. కాబట్టి ఆయనకు చాలా ఆకలిగా ఉంది. యేసు ఎడారిలో ఉన్నప్పుడు ఒక మోసపూరిత సంఘటన జరిగింది. పిశాచం, ఒక చెడు ఆత్మ, ప్రజలను తప్పు చేయడానికి ప్రయత్నిస్తుంది. యేసును శోధించడానికి వచ్చింది. యేసుకు చాలా ఆకలిగా ఉందని పిశాచానికి తెలుసు. కాబట్టి అది యేసుతో ఇలా అంది, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చమని చెప్పు. కాని తనను తాను సుఖపెట్టుకోవడానికి తన శక్తిని ఉపయోగించడం తప్పు అని యేసుకు తెలుసు. కాబట్టి ఆయన అన్నారు, మనుష్యుడు రొట్టె మీద మాత్రమే కాక దేవుని నోటి వెలువడే ప్రతి మాట మీద జీవిస్తాడు అని లిఖితంలో ఉంది. తర్వాత పిశాచం యేసును పవిత్ర నగరమైన యెరూషలేంకు తీసుకెళ్లి ఆలయంలోని అత్యున్నత భాగంపై నిలబడమని చేసింది. పిశాచం అన్నది, నీవు దేవుని కుమారుడవైతే కిందికి దూకు. ఎందుకంటే ఆయన నీ విషయంలో తన దూతలకు ఆజ్ఞ ఇస్తాడు. వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తుకుంటారు. నీ పాదం రాతితో తగలకుండా చూస్తారు అని లిఖితంలో ఉంది. కాని యేసు జవాబిచ్చారు, మరి లిఖితంలో ఇలా కూడా ఉంది, నీవు నీ దేవుడైన ప్రభువుని పరీక్షించకూడదు. చివరగా పిశాచం యేసును చాలా ఎత్తైన పర్వతం మీదకు తీసుకెళ్లి లోక రాజ్యాలన్నింటినీ మరియు వాటి వైభవాన్ని చూపించింది. పిశాచం అన్నది, నువ్వు నాకు సాష్టాంగ నమస్కారం చేస్తే ఇవన్నీ నీకు ఇస్తాను. కాని యేసు, సాతానా, దూరంగా పొమ్ము, నీవు ప్రభువైన దేవునికే నమస్కారము చేయవలెను, ఆయనే ఏకైక సేవకు అర్హుడు అని వ్రాయబడియున్నది అని చెప్పాడు. ఆ తర్వాత పిశాచం యేసును వదిలి వెళ్లిపోయింది. యేసు ఏ పరీక్ష కంటే బలంగా ఉన్నాడని ఇది చూపించింది.